అర్మేనియాకి ఆల్రెడీ మనము ఆర్టిలరీ గన్స్ సప్లై చేశామని చెప్పి వార్తలు వస్తూనే వచ్చాయి. ఇప్పుడు ఆ గన్స్ నిజానికి చెప్పాలంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనిపించిందని ఇంకా ఎక్కువ ఆర్డర్ చేయబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మామూలుగా చెప్పాలంటే మీరు ఏమంటారంటే ఎప్పుడైనా ఇది అవ్వనివ్వండి అప్పుడు కవర్ చేద్దామని. కానీ నిజానికి ఇప్పుడు ఒక సినారియో ఎలా ఉందంటే మన ఆయుధాల మీద ఒక సందేహం సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. అలాంటి సమయంలో ఈ వార్త నిజానికి ఒక బూస్ట్ అని అనుకోవచ్చా సార్ మనం? తప్పకుండా. మనం గతంలో 12 గన్స్ ఇచ్చాం. మనకు 155mm గన్స్ మన కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళు ఇచ్చారు. ఇన్ఫాక్ట్ మనకు లెఫ్టినెంట్ జనరల్ రామచంద్రరావు గారు 50th ఎపిసోడ్ లో మనకు వచ్చినటువంటి గెస్ట్, ఆయా కళ్యాణి గ్రూప్ కి ఆయన అడ్వైజర్ కూడా పనిచేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఈ గన్స్ ఏవైతే ఉన్నాయో 12 గన్స్ కూడా అర్మేనియా చాలా ఎక్స్టెన్సివ్ గా దాన్ని టెస్ట్ చేసి డిఫరెంట్ కండిషన్స్ టెస్ట్ చేసి, అంటే మనకు ఎత్తైన పర్వతాల్లో కావచ్చు, బాగా కోరికే చలిలో కావచ్చు, అడవుల్లో కావచ్చు, ఇలా డిఫరెంట్ సినారియోస్ టెస్ట్ చేశారు. చాలా అద్భుతంగా పనిచేసినాయి. దానివల్ల వాళ్ళు ప్రమాణం ఇంకొక 80 గన్నులు ఆర్డర్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అది కూడా ఏంటి, ఏ ట్యాగ్స్ అంటారు, అంటే అడ్వాన్స్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ అంటారు. అడ్వాన్స్డ్ ఏదో పాతకాలంలో మనం ఫర్ ఇన్స్టెన్స్ బోఫర్స్ గన్స్ లాంటివి ఉండినాయి మనకు కార్గిల్ యుద్ధంలో. వాళ్ళందరూ దాన్ని లోడ్ చేసేవాళ్ళు, కొట్టేవాళ్ళు, మనం చూసామంటే ఎటువంటి పరిస్థితి. దాని నుంచి చాలా టెక్నాలజీగా మారింది. దాని నావిగేషన్ లో కావచ్చు, దాని పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టడం కావచ్చు, దాని యొక్క స్పీడ్ కావచ్చు, దాని డెలివరీ యాక్యురసీ కావచ్చు, ఇటువంటివన్నీ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. పైపెచ్చు దానికి ఆపరేట్ చేసేటువంటి వ్యక్తుల గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఇప్పుడు చాలా తగ్గించగలిగాయి. ఎందుకంటే వాటిలో అన్ని షెల్స్ మోయాల్సి వచ్చాయి. ఇప్పుడు దానికి అడ్వాన్స్ సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి అవి ఆటోమేటిక్ క్రెయిన్స్ ఉంటాయి, అవన్నీ పికప్ చేయగలవు, అవన్నీ పెట్టగలవు. దాని లోడింగ్ రీలోడింగ్, దాని ఏమైనా ఇబ్బంది వస్తే దాన్ని ఏమంటారంటే రీకాయిల్ ఉంటుంది కదా, రీకాయిల్ వచ్చేప్పుడు ఇబ్బందులు, ఇవన్నిటిని కూడా చాలా ఎన్నో అంశాల్లో దాన్ని వాళ్ళు అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అని దాన్ని పెట్టగలిగారు. అంటే మనకు గతంలో ఉన్నటువంటి మనం చూసాం, మనకు టైగర్ హిల్స్ మీద బోఫర్స్ గన్స్ కొట్టారు వాళ్ళు, ఏదో ర్యాండమ్ గా కొడుతుండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు దాని డిస్టెన్స్ పెరిగింది. రమారమి 30-40 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన క్షమత పెంచుకుంటున్నారు. యాక్యురసీ చాలా పిన్ పాయింట్ యాక్యురసీతో కొట్టగలిగినటువంటి, ఎందుకంటే అది రికాయిల్ చాలా ఉంటుంది, చాలా పెద్ద పవర్ఫుల్ గన్స్ కాబట్టి రికాయిల్ కొట్టినప్పుడు ఎగ్జాక్ట్ గా అవుతుంది అని మనం చెప్పలేము. కాబట్టి ఈ యొక్క పారామీటర్స్ అన్ని కూడాను చాలా పటిష్టంగా ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయగలిగాం. కాబట్టి అటువంటి ఏ ట్యాంక్స్ ని ఈ రోజు అర్మేనియా భారతదేశం నుంచి కొనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దీని కౌంటర్ మనం ఎవరిని కౌంటర్ చేస్తున్నాము చూస్తే కనుక మనం ఇజ్రాయెల్ తర్వాత టర్కీని కౌంటర్ చేస్తాం. ఇజ్రాయెల్ టర్కీ టెక్నాలజీ అంతా అజర్బైజాన్ దగ్గర, వాటిని కౌంటర్ చేస్తూ భారతీయ టెక్నాలజీ, మన దేశంలో తయారైనటువంటి టెక్నాలజీ ఈరోజు అర్మేనియాకి ఇస్తున్నాం. అంటే అలాగే మనం మల్టీ బ్యారల్ రాకెట్ పినాకా ఇచ్చాం వాళ్ళు. క్రమేపీ అర్మేనియాలో మనం కూడా ఒక విధమైనటువంటి మన టెక్నాలజీని టెస్ట్ చేస్తున్నాం. ఇది వాళ్ళు కూడా టెస్ట్ చేసి దీన్ని నిజంగా ఆమోదించారు. తప్పకుండా రేపు అజర్బైజాన్ ఎటువంటి దుందుడుకు చేసినా కానీ కూడా కౌంటర్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఈ అస్త్రాలకు ఉన్నది అని చెప్పి అర్మేనియా కూడా చెప్పింది. మోదీ గారు వచ్చిన తర్వాత మనకు తెలుసు, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గా మనం ఉండాలి. ఏదో మన ఫోర్సెస్ కి ఇవ్వడమే కాదు, వీటిని మనం ప్రపంచాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి టెక్నాలజీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పిన తర్వాత మనకు అర్మేనియా తర్వాత ఫిలిప్పైన్స్, ఈ 2 పెద్ద దేశాలు మన దగ్గర నుంచి కొనడం మొదలుపెట్టాయి. ప్లస్ ఇప్పుడు మనకు తెలుస్తోంది బ్రహ్మోస్ కనీసం అంటే 12 దేశాలు బ్రహ్మోస్ కొనడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు. అలాగే మనము ఆకాష్ సిస్టమ్ మనం యూఏ కూడా ఇవ్వబోతున్నాం మనం. అఫ్ కోర్స్ బ్రెజిల్ దాన్ని కాకుండా ఇంకా వేరే ప్రత్యామ్నాయం పెడుతున్నారు వాళ్ళు. సరే, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు మనం పక్కన పెడతాం. కానీ ఓవరాల్ మనం చూస్తే కనుక మన భారతదేశంలో తయారైనటువంటి టెక్నాలజీస్, గన్స్ కావచ్చు, లేదా మనకు షీల్డ్, మన డిఫెన్సివ్ టెక్నాలజీస్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, లేదా ఇంటిగ్రేట్ చేయగలిగినటువంటి ఎలక్ట్రానిక్ సూట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన భారతదేశంలో తయారైనటువంటి ఆత్మ నిర్భరత దృష్ట్యా మనం చేసుకున్నటువంటి వాటిని ప్రపంచాన్ని ఇవ్వగలుగుతున్నామంటే అది చాలా గొప్ప విషయం. అందుకని చూద్దాం, అర్మేనియా యొక్క ఈ 80 గన్నుల ఆర్డర్ కూడా మనకు ఒక ఫెదర్ ఇన్ ద క్యాప్ అంటాం కదా కళ్యాణి గ్రూప్ కి, అలా మనం భావిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.